ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము కీర్తనలు 107 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మీ జీవితాల్లో జరిగిన సమస్తమైన కార్యముల నిమిత్తము మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని హృదయము కనికరమును కనుగొనలేదు, కానీ కృతజ్ఞత గల హృదయము దినమంతయు తొడవబడిన అయస్కాంతము ఇనుమును కనుగొన్నట్లుగా ప్రతి గంటలో కొన్ని పరలోక ఆశీర్వాదాలను కనుగొంటుంది అని ఒక భక్తుడైనటువంటి వ్యక్తి చెప్పారు. ఇది వాస్తవం. కృతజ్ఞత అనున్నది దేవుని యొక్క ఓటను తెరుస్తుంది. ఇది మీ హృదయ కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది. పైన చెప్పబడినటువంటి మాటల ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలని నిర్ణయించుకున్న వ్యక్తికి ఎటువంటి ఆశ్చర్యం ఎదురు చూస్తుందో మనం చూడాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనున్నది. ఈ వాక్య ప్రకారం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. అప్పుడే మీ జీవితంలో మెండైన దీవెనలు కుమ్మరించబడతాయి. ప్రియమైన వాళ్ళారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కృతజ్ఞత గల హృదయము దేవునికి సన్నిధికి క్రిందకి మనల్ని తీసుకొస్తుంది. మరియు ప్రతి సమస్యలోనూ అగ్నిలోనూ వేసిన మైనం వలె కరిగిస్తుంది. మీ సమస్యలను తల వంచి బాధపడ్డ కంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మీకు నూతన మార్గాలు తెరవబడును. మీ హృదయ అంతరంగం నుండి వచ్చే కృతజ్ఞతాస్తుతులను దేవుడే ఇష్టపడతాడు. కాబట్టి మనం మన జీవితంలో మంచి చెడులతో నిమిత్తం లేకుండా అన్ని విషయాలు బట్టి దేవునికి స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా పర్వతం వల్ల ఉన్న సమస్యలు కరుగుతాయి. అలా కృతజ్ఞతలు చెల్లిస్తూ మన సమస్యలు పరిష్కరించుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాటలు దేవుడు మనం కూడా ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. స్తుతుల యందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కనికరముతో మమ్మల్ని నింపినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో అన్ని విషయాల గురించి మీపై ఆధారపడి నిన్నే నమ్ముకున్నాం తండ్రి. మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తోత్రాలు నాయనా. మళ్ళా ఈ దినాన్న 107వ సంకీర్తన 1వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యం ఉంటుందని మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేము పొందిన ఆశీర్వాదాలన్నిటికీ మీకు కృతజ్ఞతగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించు. కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించడం మాకు నేర్పు. నేటి నుండి భక్తి నమ్మకం కలిగిన జీవితాన్ని కొనసాగించడానికి మాకు సహాయము చేయము. ప్రభా, మాకు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా సమస్యను మీ ఎదుట తీసుకుని వచ్చుచున్నాం. మీ సన్నిధిని మా సమస్యను మైనము వలె కరిగించమని మేము కరిగిస్తారని కూడా మేము విశ్వసిస్తున్నాం. దేవా, మా సమస్యలు మరియు కొరతలన్నిటిని నీ సన్నిధిని తీసుకుని వచ్చుచున్నాం. మా ప్రార్థనలన్నిటినీ ఆలకించుము. మా జీవితంలో అద్భుతాలను జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ దినము మా పనుల్లోనూ మా బిడ్డ యొక్క అవసరతల్లోనూ ఈ దినం ఉన్నటువంటి మా అక్కరతల జ్ఞాపకము చేసుకోండి. మమ్మల్ని నడిపించండి. మా అవసరతలన్నీ కూడా తీర్చమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఏది అక్కరగా ఉందో, ఏది అవసరమైనదో ప్రతి దానిని కూడా జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి మీ కృపలో నడిపించమని సమస్తమైన విషయాలను మీ చేతులకు అప్పగిస్తూ వివాహదనాలు, పుట్టినరోజులు, పనులు, మా పరిపాటలు మీరే తోడుగుండి మా పాదాలకు రాయితాలకుండా నడిపించి మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని సంగమనంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.